వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే హైవే రోడ్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారండి. ఎవరిని అడిగే అవసరం కూడా లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఫోన్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం కూడా జరుగుతుందండి. ఓకే, ఈరోజు మీ ముందుకి 2013 మోడల్ అండి, పెట్రోల్ కమ్ సిఎన్జి కంపెనీ ఫిట్టింగ్ అండి. ఇది అసెంబ్లీ ఫిట్టింగ్ కాదు, కంపెనీ ఫిట్టింగ్, కంపెనీ నుంచి వచ్చినటువంటిది. 2013 సిఎన్జి కమ్ పెట్రోల్ అండి. ఇది రీడింగ్ వచ్చేసి 75,000 తిరిగిందండి. మనకు సిఎన్జిలో హైవేలో 30 వస్తుందండి మైలేజ్, సిటీలో 25 వస్తుందండి. పెట్రోల్లో మనకు 16, 18, 16, 18 వస్తుందండి. పెట్రోల్ అయితే హైవేలో 20 కూడా వస్తుంది. హైవేలో లోకల్లో మాత్రం 16, 18 వస్తుందండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉందండి. ఓనర్ గారు అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసి మొత్తం చెక్ చేసి మీకు వీడియో పెడుతున్నామండి. వ్యూ మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. బంపర్ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా అయితే ఏం లేవండి. రైట్ సైడ్ వచ్చేసి డ్రైవర్ సైడ్ వ్యూ చూడండి. ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవండి. రైట్ సైడ్ వచ్చేసి కూడా చాలా నీట్గా ఉందండి వెహికల్ అయితే. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. బంపర్ కూడా చూసుకోండి. బంపర్ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. ఎల్ఎక్స్ఐ అండి ఇది మోడల్ వచ్చేసి. సిఎన్జి కమ్ పెట్రోల్ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. ఎలాంటి స్క్రాచెస్ లేవండి. లెఫ్ట్ సైడ్లో కూడా మనకు ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవు. ఫ్రంట్ టైర్లు వచ్చేసి మనకు 80% ఉన్నాయండి. 70 నుంచి 80% ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 30% ఉందండి. బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి 30% ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి డెక్కి ప్లేస్ అయితే మనకు రాదండి, ఎందుకంటే సిఎన్జి ఉంటుంది కాబట్టి. ఇక్కడ మాత్రం ఒక 2 బ్యాగులు అయితే పెట్టుకోవచ్చు అండి, మొత్తానికి ఏం లేకుండా ఉండదు. గూడ్స్ ప్లేస్ అనేది మనకు తక్కువ వస్తుందండి సిఎన్జిలో, కంపెనీ ఫిట్టింగ్ కాబట్టి. మనకు స్టెప్ని కూడా చూసుకోండి. మనకు స్టెప్ని కూడా ఇది 70-80% ఉందండి. ఎలాంటి టచ్ అప్ ఇట్లా అయితే ఏం లేదండి. చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్ అయితే. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ డోర్ చూసుకోండి. మనకి ఇది బేసిక్ మోడల్ కాబట్టి మనకు పవర్ విండోస్ 2 వస్తాయండి. 2 వస్తాయి. రైట్ సైడ్ డోర్ చూసుకోండి. రైట్ సైడ్ వచ్చి బ్యాక్ సైడ్ డోర్ అండి, మాన్యువల్ అండి ఇది. ముందు ఫ్రంట్ పవర్ విండోస్ వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి తిప్పుకోవాలండి, ఇట్లా నార్మల్ వచ్చేస్తాయి. ఈ పవర్ విండోస్ చూడండి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు నార్మల్ వస్తుందండి, ఎందుకంటే ఇక బేసిక్ మోడల్ కాబట్టి. ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి. ఇంటీరియర్ కూడా సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఎలాంటి చేంజ్ చేసుకునే అవసరం అయితే లేదు. ఫ్రంట్ సైడ్ చూడండి ఒకసారి. మనకు రీడింగ్ చూసుకోండి డిస్ప్లేలో ఒకసారి. 75,614 కిలోమీటర్లు అండి. 75,614 కిలోమీటర్లు అండి. మనకు మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. ఫుల్ మాన్యువల్. ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఒక్క నిమిషం అండి, కొద్ది సెకండ్లు వెయిట్ చేద్దామండి. చెక్ చేస్తున్నాండి. ఓకే అండి, గుడ్ కండిషన్ ఉందండి ఏసీ అయితే, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. చూడండి, ఇది ఫ్యూయల్ పెట్రోల్ది అండి, ఇది సిఎన్జి అండి. ఇక్కడ బటన్ ఉంటుందండి. మనకు సిఎన్జి కావాలంటే సిఎన్జి, పెట్రోల్ అంటే పెట్రోల్ ఆపరేటింగ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇంజన్ కూడా చూసుకోండి. సైలెంట్ చాలా స్మూత్ ఉందండి ఇంజన్ అయితే. యాప్రాన్ కూడా చూసుకోండి. యాప్రాన్ ఎలాంటి డిస్టర్బ్ లేదండి. ఇక్కడ కూడా చూసుకోండి. యాప్రాన్ వచ్చేసి ఒకసారి ఎక్సలేటరీ చూడండి. ఎలాంటి ఆయిల్ స్మోక్ అయితే ఏం రావట్లేదు. ఎలాంటి ఆయిల్ స్మోక్ అయితే రావట్లేదండి. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఒక్క నిమిషం.
ఆయిల్ కూడా చూసుకోండి. ఓనర్ గారు అయితే రీసెంట్గా చేంజ్ చేసినట్టుండు. మీరు ఆయిల్ చేంజ్ చేసుకోవడం కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. కూలెంట్ కూడా ఉంది. బ్యాటరీ గుడ్ కండిషన్ ఉంది. షోపాటి చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, వ్యూ మొత్తం వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉందండి. ఫ్రంట్ గ్లాస్ కానీ, బ్యాక్ సైడ్ గ్లాస్ కానీ, లెఫ్ట్ సైడ్ గ్లాస్ కానీ, రైట్ సైడ్ గ్లాస్ కానీ ఎక్కడ ఏం చేంజ్ లేవండి. షోరూమ్ నుంచి వచ్చినటువంటి పార్ట్స్ కానీ టోటల్గా బంపర్ కానీ ఎక్కడ ఏం చేంజ్ కాలేదండి. ఓనర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసిండు. ఖాళీ వచ్చి మీరు వెహికల్ చెక్ చేసుకొని వాషింగ్ చేసుకొని వెళ్ళిపోవాలండి. సర్వీసింగ్ కూడా అవసరం లేదు దీనికి. అంత నీట్గా ఉంది వెహికల్ అయితే. మంచి మైలేజ్ వెహికల్ అండి. సిఎన్జిలో మనకు 30 వస్తుందండి హైవేలో. సిటీలో 25 రావచ్చు. లోకల్లో పెట్రోల్ కూడా 16 నుంచి 18 వస్తుందండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓనర్ అయితే 2,80,000 ఎక్స్పెక్ట్ చేస్తుండండి. 2,80,000 ఎక్స్పెక్ట్ చేస్తుండు. ఈ ఫిక్స్డ్ అమౌంట్ కాదండి, బార్గెనింగ్ ఉంటుంది. మీరు వస్తే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎవరైనా వస్తే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.